కేరళ చిత్ర పరిశ్రమలో మరో కలకలం. మాలీవుడ్ను వణికిస్తున్న మీటూ. సూపర్ స్టార్లపైన లైంగిక వేధింపుల ఆరోపణలు. మాలీవుడ్లో మీటూ కలకలం రేపుతోంది. మాలీవుడ్ అంటే మలయాళ చిత్ర పరిశ్రమ. కేరళ చిత్రసీమలో రోజుకొక ఆరోపణ బయటకొస్తోంది. మరింత మంది మహిళలు తమ గళాన్ని విప్పుతున్నారు. పెద్ద స్టార్లు ఇప్పుడు మీటూ వివాదంలో చిక్కుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు డిమాండ్లు హోరెత్తుతున్నాయి. తాజాగా మాలీవుడ్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ మోహన్ లాల్ అమ్మాకు రాజీనామా చేశారు. అమ్మ అంటే ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, షార్టులో అమ్మ అంటారు. మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇదే అత్యంత శక్తివంతమైన సంస్థ. ఒక మోహన్ లాల్ మాత్రమే రాజీనామా చేయలేదు. మొత్తం అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. కొందరు సభ్యులపై కొందరు నటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తున్నట్టు అమ్మ ప్రకటించింది. సో కమిటీ మొత్తం రాజీనామా చేసిందన్నమాట. అసోసియేషన్ ఎన్నికలను 2 నెలల్లో నిర్వహిస్తామని అమ్మ వెల్లడించింది. పాత సభ్యుల స్థానంలో కొత్త సభ్యులు వస్తారని తెలిపింది. అమ్మ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థ. దీన్ని 1994లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం 498 మంది సభ్యులున్నారు. వారి ఆధ్వర్యంలో అమ్మ శక్తివంతంగా నడుస్తోంది. ఇప్పుడు ఈ అసోసియేషన్ పై ఎందుకు నిఘా పెట్టారు? అందుకు కారణం హేమ కమిటీ రిపోర్ట్. వారం రోజుల క్రితం ఈ నివేదిక బయటకొచ్చింది. మలయాళం చిత్ర పరిశ్రమలో మహిళా నటులు ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో హేమ రిపోర్ట్ కళ్లకు కట్టినట్టుగా చెప్పింది. ఈ నివేదిక ఆగస్టు 19న విడుదలైంది. అమ్మ కమిటీ దీనిపై విచారణ చేపట్టింది. అయితే 4 రోజులుగా కమిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాదు మహిళా నటులపై లైంగిక దాడులు, వేధింపులే లేవంటూ కొండ బద్దలు కొట్టారు. హేమ కమిటీ రిపోర్టును నిరాకరించారు. మాలీవుడ్ లో ఎలాంటి పవర్ గ్రూప్ లేదని తేల్చి చెప్పేశారు. మరి ముఖ్యంగా ఈ వ్యక్తిని రంగంలోకి దించారు. ఆయన పేరు సిద్దిక్. ప్రముఖ మలయాళ నటుడే ఈ సిద్దిక్. అమ్మ జనరల్ సెక్రటరీగా కూడా ఆయన కొనసాగారు. సిద్దిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ వాదనలను గట్టిగానే వినిపించారు. కానీ 2 రోజులకే సిద్దిక్ పైనే లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. సో అమ్మలో ఎటువంటి నైతికతకు అవకాశం లేదని స్పష్టమైపోయింది. అప్పటి వరకు సందేహాలను వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ముందే అమ్మ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. దీంతో కమిటీ బాడీ తనకు తానే రద్దు చేసుకుంది. నిజానికి ఇది సరైన నిర్ణయమే. కానీ అమ్మ కమిటీని రద్దు చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మనం హేమ కమిటీ ఏం చెప్పిందో చూద్దాం. మాలీవుడ్ లో పవర్ గ్రూప్ ఉన్నట్టు హేమ కమిటీ వెల్లడించింది. నివేదిక మొత్తంలో ఈ పవర్ గ్రూప్ గురించి 70 సార్లు హేమ కమిటీ ప్రస్తావించింది. పవర్ గ్రూప్ లో 10 నుంచి 15 మంది నటులు ఉన్నట్టు తెలుస్తోంది. వారే మొత్తం కేరళ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నట్టు హేమ కమిటీ వెల్లడించింది. ప్రాథమికంగా ఈ గ్రూప్ లో బిగ్గెస్ట్ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక కీలకమైన అంశం ఉంది. ఈ గ్రూప్ లో ఉన్న శక్తివంతమైన వ్యక్తులంతా పురుషులే. పవర్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ఆదేశిస్తే ఎవరైనా సరే ఎస్ బాస్ అనాల్సిందే. ఒకవేళ కాదంటే మాత్రం వారిపై బయటకు కనిపించని ఓ నిషేధం అమలవుతుంది. ఆ తర్వాత వారికి ఎలాంటి పాత్రలు రావు, పని ఉండదు. వారు ఎంత ప్రయత్నించినా దర్శకులు వారికి ఛాన్సులు ఇవ్వరు. నిర్మాతలు వారి సినిమాలకు నిధులివ్వరు. పంపిణీదారులు ఆ చిత్రాల్ని పట్టించుకోరు. సింపుల్ గా చెప్పాలంటే పవర్ గ్రూప్ ని ఎదిరిస్తే ఇండస్ట్రీలో పుట్టగతులు ఉండవన్నమాట. పవర్ గ్రూప్ వ్యక్తుల్ని ఎదిరించి చాలా మంది నటీమణులు తెరమరుగయ్యారు. ఎందుకంటే ఈ పవర్ గ్రూప్ లోని వ్యక్తుల కోరికలు, అభిరుచుల్ని వారు తిరస్కరించడమే కారణం. వాస్తవానికి మహిళా నటుల్ని టార్గెట్ చేశారు. ఈ పవర్ గ్రూప్ లోని వ్యక్తులు వస్తే మహిళలు నిలబడి ఉండాల్సిందే. అది ఎంతసేపైనా. మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా అన్న సందేహం ఇలాంటి అరాచకాలతోనే కలుగుతోంది. ఆ పవర్ గ్రూప్ లోని వ్యక్తి వస్తే ఇప్పటికీ మహిళ వారి ముందు నిలబడాలని కోరుకోవడం అత్యంత దారుణం. బాధాకరమైన వ్యంగ్యం కూడా ఇక్కడే ఉంది. గత కొన్నేళ్లుగా మాలీవుడ్ సినిమాలకు అభిమానులు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. మాలీవుడ్ సినిమాలకు అభిమానులు పెరగడానికి కారణం అక్కడి సినిమాలు ప్రగతిశీలంగా ఉండడమే. వాస్తవానికి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మాలీవుడ్ చాలా చిన్నది. ఇక్కడ చిన్న సినిమాలను దాదాపు 5 కోట్ల బడ్జెట్ లోపే నిర్మిస్తారు. మీడియం రేంజ్ సినిమాలను మాత్రం 15 కోట్ల రూపాయల లోపే నిర్మిస్తారు. భారీ చిత్రాలైతే మాత్రం 24 కోట్ల రూపాయల మేర బడ్జెట్ ఉంటుంది. కానీ ఈ చిత్రాలతోనే భారీగా మలయాళం ఇండస్ట్రీ నిధులను కొల్లగొడుతోంది. తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మాలీవుడ్ క్రాస్ చేసింది. మాలీవుడ్ లో భారీగా సినిమాలను నిర్మిస్తున్నారు.
2023లో ఏకంగా 200 సినిమాలు విడుదలయ్యాయి. దాదాపు బాలీవుడ్ తో సమానమన్నమాట. ఈ సినిమాల్లో సగానికి పైగా కొత్త నిర్మాతలు రూపొందించినవి ఉన్నాయి. ప్రయోగాత్మక చిత్రాల్ని మాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతిస్తోంది. ప్రగతిశీల చిత్రాలకు వేదికవుతోంది. మలయాళీ చిత్రాలు చాలా వరకు సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నించేవి ఎక్కువగా ఉంటాయి. కళాత్మక, విప్లవాత్మక మార్పులపై ఎన్నో కళాఖండాలను సినీ ప్రపంచానికి మలయాళ చిత్రసీమ అందించింది. ప్రత్యేకించి మహిళల భద్రత, సాధికారతకు మాలీ పరిశ్రమ పెద్దపీట వేసింది. ఈ కారణంగానే మాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి ప్రగతిశీలత కనిపించడం లేదు. ఒకవైపు కట్టుబాట్లతో స్త్రీలను వంటింటికి పరిమితం చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ సినిమాలు తీస్తారు. మహిళల హక్కులు, విలువలపై అద్భుతంగా తమ చిత్రాల్లో చూపిస్తారు. మరోవైపు మాత్రం లైంగిక వాంఛల కోసం మహిళల హక్కులను కాలరాస్తున్నారు. వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హేమ కమిటీ రిపోర్టు బయటపెట్టింది. 2017లో మాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటి కిడ్నాప్ కు గురైంది. ఆమెను 5 వ్యక్తులు అపహరించారు. కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆ దారుణాన్ని కెమెరాల్లో బంధించారు. అనంతరం ఈ కేసులో ఓ ప్రముఖ నటుడి పేరు బయటపడింది. సదరు నటితో తనకు ఉన్న పగను తీర్చుకోవడానికి ఆ నటుడు ఇలాంటి దారుణమైన ప్లాను వేశాడు. లైంగిక దాడి వీడియోను ఉపయోగించుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని నటుడు భావించాడు. ఈ ఘటన అప్పట్లో కేరళ అంతటా తీవ్ర ఆగ్రహాన్ని వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో 3 సభ్యుల కమిటీని వేసింది. ఆ రిటైర్డ్ న్యాయమూర్తి పేరు జస్టిస్ కె హేమ. ఈ కమిటీ మలయాళీ చిత్ర పరిశ్రమను పరిశీలించింది. లైంగిక వేధింపులు, లింగ పక్షపాతం వంటి అంశాల్లో దర్యాప్తు ప్రారంభించింది. అయితే 2019 నాటికి కమిటీ ఓ నివేదికను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 295 పేజీలతో ఈ నివేదిక ఉంది. దీన్నే జస్టిస్ హేమ కమిటీ నివేదికగా పేర్కొంటారు. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. దీంతో ఈ నివేదిక విషయంలో మళ్లీ కోర్టులకు చేరింది. జస్టిస్ హేమ నివేదికలను విడుదల చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి 2024 ఆగస్టు 19న నివేదికను సవరించి సంస్కరణలతో బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జస్టిస్ హేమన్ నివేదిక కలవరపెట్టే అంశాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మీటూ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. తెరపైన మహిళల్ని గొప్పగా చూపించడం కాదు, తెర వెనుక కూడా మహిళలను మాలీవుడ్ గౌరవించాలి. అప్పుడే వారు చెప్పే కథలకు, వారు చేసే పనులకు పొంతనుంటుంది.